ఇక తదుపరి చూసుకుంటే మనందరికీ తెలుసు బండి సంజయ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో. ఒక రకంగా చెప్పాలంటే సన్ స్ట్రోక్ తగిలింది, విలవిల్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ ఇది ఒక కంప్లీట్ హనీ ట్రాప్గా కూడా చెప్పేవాళ్ళు లేకపోలేదు, అలా అభిప్రాయపడేవారు. ఎందుకంటే అమ్మాయి కానీ అతను కానీ వ్యక్తిగతంగా కలిశారు. అసలు అమ్మాయి కొంచెం మైనరే కాదన్నట్టు రకరకాలుగా వార్తలు వస్తున్నాయి, రకరకాల వీడియోలు అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఏం జరిగింది, ఎవరిది తప్పు అనేది ఇంతవరకు ఎవరైతే తేల్చలేదు. చట్టం పని తాను చేసుకుపోతుంది అని చెప్పి మరి అందరూ చెప్తున్న పరిస్థితి. నిన్న బండి సంజయ్ కూడా మరి బహిరంగంగా వచ్చిన మరి ర్యాలీలో వచ్చి మాట్లాడారు. నా కొడుకు తప్పు చేస్తే కంపల్సరీ శిక్ష పడుతుంది, కావాలని నా జీవితాన్ని మమ్మల్ని రోడ్డు మీదకి రాగే వాళ్ళని చూస్తే నేను భయపడేది లేదు, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇట్లాంటి కుట్రలకు పాల్పడుతున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. నేను డబుల్ వేగంతో పనిచేస్తాను, డబుల్ ధైర్యంతో పనిచేస్తాను, డబుల్ శక్తితో పనిచేస్తానని బండి సంజయ్ నిన్న పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త వీడియోలు వస్తున్నాయి. మరి ఆ తల్లి ఎవరైతే ఆ పిల్లవాళ్ళ తల్లి కంప్లైంట్ ఇచ్చిందో మరి భగీరథ్తో భగీ అని పిలవటం, అదేవిధంగా ఆ అబ్బాయి ఎక్కువగా కలిసిమెలిసి తిరగడంలో ఆమె కూడా సహకరించినట్టుగా మరి అనేక వీడియోలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది తెలవాలి. అది తెలిసిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడేది. ఈ క్రమంలో మాత్రం బండి సంజయ్ నా మీద కుట్ర జరిగింది అని మరొక్కసారి ఆయన స్పష్టమైతే చేశారు. ఎవరిని వదిలిపెట్టబోనని, 100% నన్ను ఎవరు ఆపలేరు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్టేజ్కి వచ్చిన నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలని చూసిన కొంతమందికి మరి ఏ రకంగా నా ట్రీట్మెంట్ ఉండదో ఆ రకంగా ఇస్తాను, నేను భయపడేది లేదు అని చెప్పి బండి సంజయ్ మాట్లాడటం అయితే జరిగింది. ఇక నన్ను గెలిగారు, నా కుటుంబానికి నిప్పంటించారు. రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెడితే లంకకు దహనం ఏంటంటే నా కుటుంబానికి మీరు పెట్టిన నిప్పుతోనే మీ అవినీతి సామ్రాజ్యాలను గడిను బద్దలు కొడతాను. నా కుటుంబాన్ని కార్యకర్తను ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలిపెట్టను, దగ్ధం చేస్తా. కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర జన ప్రభంజనాన్ని తలపించింది. వైశ్య భవన్ నుంచి ప్రారంభమైన యాత్రలో వేలాది మంది కాషాయ శ్రేణులు, హిందుత్వవాదులు పాల్గొనడంతో కరీంనగర్ వీధులు జనసంద్రమయ్యాయి. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి మాట్లాడుతూ బండి సంజయ్ హిందూ ధర్మ పరిరక్షకుడని, ఆయనకు ప్రతి హిందువు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెప్తున్నాడు, కానీ నిజానిజాలు కోర్టులే తేలుస్తాయి. ఒకవేళ తప్పు చేసినట్లు తేలితే వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే, కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యమని స్పష్టం చేశారు. సమాజమే నా కుటుంబం అనుకున్నాను. మరి హార్ట్లో స్టంట్ ఉన్నా లెక్క చేయకుండా 1600 కిలోమీటర్లు నడిచాను. 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలేదు. కానీ ఈ పోరాటంలో నా కొడుకుకు తగినంత సమయం ఇవ్వలేకపోయాను. వాడు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం నా తప్పు కూడా ఉండవచ్చు, నన్ను క్షమించండి అని తెలంగాణ సమాజాన్ని కోరారు. తన భార్య కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ తన బాటలోనే నడుస్తుందని బండి సంజయ్ అయితే తెలిపారు. కరీంనగర్ వేదికగా బండి సంజయ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. నా కుటుంబానికి పెట్టిన నిప్పుతోనే మీ సామ్రాజ్యాలని తగలబెడతాను అని చెప్పి బండి సంజయ్ మరి ఒక రకంగా ఎవరైతే తనకు కావాలని తనను టార్గెట్ చేసి ఈ రకంగా చేశారో వాళ్ళని వదిలిపెట్టనని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఉద్వేగభరితంగా. మరి హనుమాన్ జయంతి రోజు ప్రసంగించారు. తప్పు చేస్తేనే కొడుకునైనా శిక్ష అనుభవించాల్సిందేనంటూ కూడా ఆయన పునరుద్ఘాటించడం ఒక రకంగా ఆయనలోని స్వార్థం లేకుండా ఉంటాకి తాను నిదర్శనంగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఇక అదేవిధంగా చూసుకుంటే భారత్ సొంత ఏఐ ఇన్ఫ్రాను నిర్మించుకోవాలని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. ఇక్కడ చదువుదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థకు సంబంధించిన భారత్ సొంతగా మౌలిక సామర్థ్యాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పిలుపునిచ్చారు. రాబోయే దశాబ్దాల్లో భౌగోళిక రాజకీయాలు శక్తిగా ఎదగాలంటే ఇంధన భద్రత, డిజిటల్ ఇన్ఫ్రాలే కీలకమని ఆయన పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమలు సమాఖ్య CII నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సు 2026లో మాట్లాడుతూ మరి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయపరమైన విభజన నేపథ్యంలో దశాబ్దాల నాటి గ్లోబలైజేషన్ భావాలకు కాలం చెల్లుతుందన్నారు అదానీ. మరి 100% భారత్ ముందడుగు వెయ్యాలి అని చెప్పి ఆయన ఈ మాటలు మాట్లాడటం జరిగింది. ఇక పుట్టపర్తిలో
1,00,000 కోట్లతో యుద్ధ విమానాలు తయారీ పరిశ్రమ ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు 20,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరకనున్నాయి అని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. మే 15 పుట్టపర్తి నుంచి ఏం టేకప్ అవుతుందో ఊహించగలరా అంటూ ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. దీనికి జతగా ఓ అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం ఆకాశంలోకి దూసుకెళ్లిన ఏఐ వీడియోను కూడా పంపించనున్నారు. ఈ పోస్టు ద్వారా పుట్టపర్తిలో రాబోతున్న భారీ ప్రాజెక్టుపై ఆయన అంచనాలను పెంచారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 15వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 20,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పాదనను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. శంకుస్థాపన కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో మంత్రి నారా లోకేష్ చేసిన ఈ టీజర్ ట్వీట్ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తినైతే నెలకొల్పింది. ఇది 15వ తారీఖున జరగనుంది అని చెప్పి దీనికి మరి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ శంకుస్థాపన అని కూడా తెలుస్తుంది. ఇక జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్ల సెకండ్ ఫేజ్ ఆదిలాబాద్ నుంచే శ్రీకారం అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే వెల్లడించారు. ఆదిలాబాద్ నుంచే దీనికి శ్రీకారం చుట్టినట్టుగా కూడా మరి తెలియజేశారు. యా 3వ పేజీలో ఉంది, ఇది 3వ ఎడిషన్లో ఉంది. ఆదిలాబాద్ నుంచి దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం 2వ విడతను లాంఛనంగా ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై ఈ నెల 21వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా క్యూరు పరిధిలో 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని మరి తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఇప్పటికే సొంత స్థలాలు ఉండి ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల చివరి నాటికి మంజూరు పత్రాలు అందజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. కాలనీలో త్రాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించిన తర్వాత లబ్ధిదారును గృహప్రవేశం చేయించాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైన సహించేది లేదని ఆయన తెలిపారు. మల్కాజ్గిరి నిబంధనలకు విరుద్ధంగా యుఎల్సి భూములు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్పై తక్షణ చర్యలు తీసుకు ఆయన ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్ట్ సరిహద్దుల వివాదాలను పరిష్కరించేందుకు 2 శాఖలతో సమన్వయంతో పనిచేయాలని పొంగులేటి మరి పిలుపునివ్వడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. మనకు తెలుసు కొండాపూర్లో మరి ఒక అక్రమ కట్టడంపై మహా ఎఫెక్ట్ అయితే పడింది. దీంతో అధికారులందరూ పరుగులు పెట్టారు. మహాపత్రిక ఏదైతే ఈ ఆపరేషన్ చేసి దీని గురించి ప్రజల ముందుకు బట్టబయలు చేస్తుందో మరి దీంతో అధికార యంత్రాంగం, నిద్రమత్తులో ఉన్న అధికార యంత్రాంగం అయితే కదిలిందనే చెప్పుకోవచ్చు. 10 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలానికి మహాకథనంతో కదిలిన అధికారులు భవనం సీజ్కు నిర్ణయం త్వరలోనే కూల్చివేసే అవకాశం ప్రభుత్వం